Good morning, leaders. Welcome to Vestige Initiation Program Day 3. సో లాస్ట్ 2 days మనం ఏం మాట్లాడామో అనేసి నటేష్ సార్ మీకు అందరికీ కూడా ఒక రివిజన్ చేశారు. సో నెక్స్ట్ మనం ముందుకు వెళ్దాం. నిన్న మనము 4 మిస్టేక్స్ గురించి మాట్లాడాము. ఇంకా 3 మిస్టేక్స్ గురించి మనం మాట్లాడి నెక్స్ట్ మాడ్యూల్ 7 స్టెప్స్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ వెస్టీజ్. వెస్టీజ్ లో మనం అందరూ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఏమేమి స్టెప్స్ ని మనం ఫాలో అవ్వాలి అనేసి సో నెక్స్ట్ మాడ్యూల్ లో మనం మాట్లాడదాం. సో 5th మిస్టేక్ వచ్చేసి నెగ్లెక్టింగ్ యువర్ రీటైల్ సేల్స్ అని చెప్తాం. సో నెగ్లెక్టింగ్ యువర్ రీటైల్ సేల్స్ అంటే చాలా రీటైల్ తెలుసు, డిపి ప్రైస్ కి ఏదైతే ప్రోడక్ట్ ని మనం కొంటామో దాన్ని మనం వేరే వాళ్ళకి ఎంఆర్పి ప్రైస్ కి సేల్ చేసి, ఇదొక్కటే కాదు, దాంతో పాటు ఆఫర్స్ ని కొనేది, కన్సిస్టెన్సీ ఆఫర్ కావచ్చు, రీపర్చేజ్ ఆఫర్ కావచ్చు, వేరే ఇంకేదైనా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనం యాక్టివ్ గా పర్చేస్ చేసి మనం యూజ్ చేసి వేరే వాళ్ళకి కూడా యూజ్ చేయమని చెప్పాలి. ఎందుకంటే మన బిజినెస్ లో మనకి ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తే మాత్రమే కంపెనీకి టర్న్ ఓవర్ అవుతుంది. కంపెనీకి టర్న్ ఓవర్ అవుతే మాత్రమే కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది, దాంట్లో మనకి బోనస్ వస్తుంది. మీరు ప్రోడక్ట్సే పర్చేస్ చేయలేదు అంటే మనకి బిజినెస్ అవ్వదు, మనకి బిజినెస్ అవ్వదు అంటే మనకి వచ్చే రిటర్న్స్ కూడా తక్కువ ఉంటుంది. సో నా సజెషన్ మీ అందరికీ ఏంటి అంటే ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపాయల ప్రోడక్ట్ 80 రూపాయలకి కొన్నారు, వేరే వాళ్ళకి మీరు 100 రూపాయలకి సేల్ చేశారు, అంటే ఎంఆర్పి ప్రైస్ కి సేల్ చేశారు. సో ఎంత వచ్చింది? 20 రూపాయలు మీకు ప్రాఫిట్ వచ్చింది. సో వాళ్ళు 100 రూపాయల ప్రోడక్ట్ కొనే బదులు 1000 రూపీస్ కొన్నారు. సో 1000 రూపీస్ కొన్నట్లయితే అక్కడ లాభం ఎంత వచ్చింది? 200 రూపీస్. అదే వాళ్ళు 5000 రూపీస్ కొన్నారు అనుకోండి, ఆల్మోస్ట్ 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఆ డబ్బులు ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దాన్ని మీ బిజినెస్ డెవలప్మెంట్ కి మీరు యూజ్ చేసుకోవాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు ఏదో ఒక ఊర్లో బిజినెస్ ని స్టార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో మీరు బిజినెస్ ని స్టార్ట్ చేశారు. సో అక్కడ నుండి వేరే వేరే ప్లేసెస్ కి కూడా మీరు మీ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలని ఆశ. సో ఆ చుట్టుముట్టు ఏదైతే ఊర్లు ఉందో, మచిలీపట్నం కావచ్చు, ఇటుపక్క మంగళగిరి కావచ్చు, గుంటూరు కావచ్చు, న్యూస్బెడ్ కావచ్చు, ఏలూరు కావచ్చు, హనుమాన్ జంక్షన్ కావచ్చు, సో ఇవన్నిట్లో కూడా మీ బిజినెస్ ని మీరు ఎక్స్పాండ్ చేయాలని ఆశ. సో ఆ విజయవాడ నుంచి ఆ ప్లేస్ కి వెళ్ళాలి అంటే మీరు బస్ లో వెళ్ళాలి, కార్ లో వెళ్ళాలి, ట్రైన్ లో వెళ్ళాలి, బైక్ లో వెళ్ళాలి. సో ఇవన్నిటికీ కూడా మన దగ్గర డబ్బులు ఖర్చు అవుతుందా లేదా? సో ఆ డబ్బులు ఎలా సంపాదించాలి? కంపెనీ మనకి ఇస్తుందా? నో, మనమే సంపాదించుకోవాలి. ఎందులో అంటే రీటైల్ ప్రాఫిట్ ముఖాంతరం. సో మీ అందరికీ తెలుసు రీటైల్ ప్రాఫిట్ అనేది ఎలా చేస్తాం అనేసి. మనం ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు మనము బిజినెస్ గురించి చెప్పిన తక్షణం వాళ్ళు కొంతమంది జాయిన్ అవ్వరు. కొంతమంది ఏం చెప్తారంటే ఒక సోపు ఒక పేస్ట్ ఇవ్వండి, యూజ్ చేస్తాను, తర్వాత బాగుంటే చెప్తాను అంటారు. లేకపోతే రైస్ బ్రాన్ గురించి చెప్తే రైస్ బ్రాన్ ఇవ్వండి, తర్వాత యూజ్ చేసిన తర్వాత చెప్తాను, కావాలంటే మీకు ఫోన్ చేస్తాను అంటారు. సో అక్కడ మీరు ఏదైతే ప్రోడక్ట్స్ అక్కడ సేల్ చేస్తారో ఆ ప్రోడక్ట్ ని మీరు ఎంఆర్పి ప్రైస్ కి వాళ్ళకి సేల్ చేసి దాంతో పాటు బెనిఫిట్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మేడం ఈ రోజు మీ ఐడి లేదు కాబట్టి మీకు ఎంఆర్పి ప్రైస్ కి నేను సేల్ చేస్తున్నాను, మీరు గనక ఐడి క్రియేట్ చేసుకున్నట్లయితే ఈ ప్రోడక్ట్ కి ఇన్ని % డిస్కౌంట్ వస్తుంది అనేసి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఇంతంతా మనకి దీంట్లో అడ్వాంటేజెస్ ఉంది, అనుకూలం ఉంది. బట్ కొంతమంది దాన్ని పాజిటివ్ గా తీసుకోకుండా నెగిటివ్ గా థింక్ చేస్తారు. నేను ఎందుకు ఇంటింటికి వెళ్ళి ప్రోడక్ట్స్ ని సేల్ చేయాలి, నేను ఎందుకు సేల్స్ పర్సన్ అవ్వాలి అనేసి కొంతమంది ఆలోచిస్తారు. సో అలా ఎవరు కూడా ఆలోచించకండి ఫ్రెండ్స్, బికాస్ దిస్ ఈజ్ అవర్ బిజినెస్. ఈ ప్రోడక్ట్స్ నాది, ఈ ప్రోడక్ట్స్ ని నేను వేరే వాళ్ళకి ప్రమోట్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ కొన్నట్లయితేనే మాత్రమే నాకు పాయింట్స్ వస్తుంది. ఆ పాయింట్స్ తగ్గట్టు నాకు డబ్బులు అనేది మన కంపెనీ మనకి ఇస్తుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా ఐశ్వర్య రాయ్ తెలుసు అనుకుంటున్నా. సో ఐశ్వర్య రాయ్ ఎవరు? షీఈ్ అ బాలీవుడ్ హీరోయిన్, మోడల్, డాన్సర్, మంచి యాక్టర్, మిస్ యూనివర్స్ కూడా అయింది. సో ఐశ్వర్య రాయ్ పేరుకి తగ్గట్టే వాళ్ళ లైఫ్ లో ఐశ్వర్యం ఉంది, డబ్బులు ఉంది, పలుకుబడి ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. సో అంత డబ్బులున్నా కూడా, అంత పలుకుబడి ఉన్నా కూడా లక్స్ అడ్వర్టైజ్మెంట్ కి వచ్చి సోప్ వేసుకోండి అని చెప్తాం. దేనికి? డబ్బుల కోసం. అంత డబ్బులున్న ఐశ్వర్య రాయ్ డబ్బుల కోసం లక్స్ అడ్వర్టైజ్మెంట్ వచ్చి సోప్ వేసుకోండి అని చెప్తుంది. అలాంటి దాంట్లో మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు డబ్బులు సంపాదించడానికి
సో మనం ఒక సోప్ అమ్మలేమా? టాటా వాడు ఉప్పు అమ్ముతున్నాడు, మనం ఒక పేస్ట్ అమ్మలేమా? రిలయన్స్ వాడు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అమ్ముతున్నాడు, మనం ఒక స్పిన్నుల నూనె అమ్మలేమా? అమ్మగలం. ఎప్పుడు అంటే మా మైండ్ లో డిసైడ్ అవ్వాలి, నాకు ఏ ప్రోడక్ట్ ఇచ్చినా కూడా నేను సేల్ చేయగలను, ప్రమోట్ చేయగలను, అడ్వర్టైజ్ చేయగలను అనేసి మనం ఎప్పుడైతే మన మైండ్ లో ఫిక్స్ అవుతామో అప్పుడు మనకి ఏ ప్రోడక్ట్ ఇచ్చినా కూడా మనం సేల్ చేయగలం. సో దీనికి రైట్ అప్రోచ్ ఏంటి అంటే, సో మనము యాజ్ ఎ స్టార్టింగ్ అంటే బిగినర్ గా మనకి ప్రోడక్ట్ గురించి తెలిసి ఉండదు, ప్రోడక్ట్స్ ఎన్ని పాయింట్స్ చేస్తే మనం ఏ లెవెల్కి వెళ్తాము, ఎంత ఇన్కమ్ వస్తుంది, మనకి ఏమీ తెలిసి ఉండదు. సో స్టార్టింగ్ లో ఎవరైతే అప్లైన్ ఉన్నాడో ఆ అప్లైన్ డౌన్ లైన్ టీచింగ్ ఇవ్వాలి. టీచింగ్ ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్ ఇన్కమ్ ఎలా వస్తుంది, తర్వాత మనకి ఎక్కువగా ఓవర్ రైడింగ్ కమిషన్ కావాలి అంటే మనం ఏ లెవెల్కి వెళ్ళాలి, మనం ఎన్ని పీవీస్ మెయింటైన్ చేయాలి, తర్వాత ప్రోడక్ట్ ఆఫర్ గురించి కావచ్చు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గురించి కావచ్చు. సో మనం యాజ్ అప్లైన్ మన డౌన్ లైన్ కి టీచింగ్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, మీటింగ్ ని కండక్ట్ చేయాలి. ఇది మిస్టేక్ నంబర్ 5. నెక్స్ట్ మిస్టేక్ నంబర్ 6, లిజనింగ్ టు ద డ్రీమ్ స్టీలర్స్ అని చెప్పి. సో లిజనింగ్ టు ద డ్రీమ్ స్టీలర్స్ అంటే, స్టీలర్స్ అంటే తెలుసు, కలల్ని దొంగతనం చేసేవాళ్ళు. డ్రీమ్ స్టీలర్స్ అంటే కలల్ని దొంగతనం చేసే వాళ్ళని మనము డ్రీమ్ స్టీలర్స్ అని చెప్తాం. సో అలాంటి వాళ్ళు చెప్పేదాన్ని మనం వినే వాళ్ళని లిజనింగ్ టు ద డ్రీమ్ స్టీలర్స్ అంటాం. అంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి మనం ఎంటర్ అయ్యి ఏదో ఒకటి సాధించాలి, ఇక్కడ డబ్బులు ఎక్కువగా సంపాదించాలి, ఫారిన్ ట్రిప్ వెళ్ళాలి, కార్ కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళ ఎడ్యుకేషన్కి ఇవ్వాలి, ప్రతి ఒక్కటి కూడా మనకు ఉంటుంది. బట్ పక్కనే ఒకడు ఉంటాడు, ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడుతూనే ఉంటాడు. ఆ బిజినెస్ చేయకు, వాళ్ళు మోసం చేస్తారు, వాళ్ళు ఫ్రాడ్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అనేసి ఎప్పుడూ కూడా మన మైండ్ అంటే మన కలల్ని దొంగతనం చేయడానికే ట్రై చేస్తారు. సో అలాంటి వాళ్ళు మన పక్కనే ఉంటే మనం చేయాల్సిన, వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఈ చెవిలో వినాలి, ఈ చెవిలో వదిలేయాలి. వాళ్ళ ముందు మనము చెవిటి వాళ్ళు అయిపోవాలి. సో ఎందుకంటే వాళ్ళు చెప్పిందన్నీ కూడా వింటూ ఉంటే మన మైండ్ ఏమవుతుంది, పాజిటివ్ ఉన్నది కూడా నెగిటివ్ కన్వర్ట్ అయిపోతుంది. బట్ అలా మనం చేయకుండా మన పని మనం చేసుకుంటూ, వాళ్ళు చెప్పిందన్నీ కూడా ఇలా విని అక్కడ వదిలేసి మన పని మనం చేసుకుంటూ వెళ్తూ మనం దీంట్లో సక్సెస్ఫుల్ అవ్వాలి. సో అలాంటి వాళ్ళు ఎవరైతే మనకి నెగిటివ్ గా మాట్లాడారో వాళ్ళకి మనం ఆన్సర్ ఇవ్వాలి. సో ఆన్సర్ ఎలా ఇస్తారు, మన సక్సెస్ వాళ్ళకి ఆన్సర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు వెస్టీలోకి జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత సో ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఒక 5,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది అనుకోండి, చెక్ వచ్చింది అనుకోండి, లేకపోతే ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి. దాన్ని ఫస్ట్ తీసుకుని వెళ్ళి ఆ నెగిటివ్ గా ఎవరైతే మాట్లాడారో వాళ్ళ దగ్గర చూపించండి. చూడాలి, నేను దీంట్లో బిజినెస్ ని స్టార్ట్ చేశాను, ఈ రోజు నాకు 5,000 రూపాయలు చెక్ వచ్చింది అని చూపించండి. సెకండ్ మంత్ 10,000, థర్డ్ మంత్ 15, 20, 30, 40. సో ఫారిన్ ట్రిప్ వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళకి ఫొటోస్ కావచ్చు, కార్ తీసుకున్నప్పుడు కార్ ఫొటోస్ కావచ్చు. సో కార్ షోరూమ్ నుంచి బయటకు వచ్చింది, కార్కి పూజ చేపిస్తారో వదిలేస్తారో ఫస్ట్ తీసుకొని వెళ్ళి ఆ నెగిటివ్ పీపుల్కి చూపించండి. అంటే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి అంటే మన సక్సెస్ ని వాళ్ళకి చూపించాలి. ఇక్కడ కొంతమంది ఫస్ట్ ఇన్కమ్ చూసి, ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ ఇన్కమ్ చూసి వాళ్ళ మైండ్ ని చేంజ్ చేసుకుంటారు. కొంతమంది ఒక 5 నెలల చెక్ చూసి వాళ్ళ మైండ్ చేంజ్ చేసుకుంటారు. కొంతమంది 10 నెలలు లేకపోతే ఫారిన్ ట్రిప్ వెళ్ళినప్పుడు వాళ్ళ మైండ్ చేంజ్ చేసుకుంటారు. కొంతమంది కార్ కొన్నప్పుడు వాళ్ళ మైండ్ ని చేంజ్ చేసుకుంటారు. ఇలా మనం స్టెప్ బై స్టెప్ వాళ్ళ మైండ్ ని చేంజ్ చేయాలి, నెగిటివ్ టు పాజిటివ్ గా కన్వర్ట్ చేయాలి. సో అయినంత వాళ్ళని మనము కన్వర్ట్ చేయడానికి మనము ట్రై చేయాలి. సో ఇది దీనికి ఉన్న రైట్ అప్రోచ్ ఫర్ లిసనింగ్ టు ద డ్రీమ్ స్టీలర్స్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్. సో స్పాన్సర్ అంటే ఎవరు, మీ అబ్యూజింగ్ అంటే ఏంటి, సో గొడవ పడడం కావచ్చు, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం కావచ్చు, కించపరచడం కావచ్చు, వాళ్ళ గురించి ఎండ్లెస్ కంప్లైంట్స్ ఇవ్వడం కావచ్చు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, డిమాండ్స్ క్రియేట్ చేయడం కావచ్చు. సో చాలా మంది ఇలా చేస్తారు.
బట్ నా సజెషన్ ఎవరు కూడా చేయకండి. కొంతమంది అయితే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు, అయ్యో నా అప్లై నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా అప్లైని కాల్ చేశా, నా అప్లైని కాల్ రిసీవ్ చేయాలా, మెసేజ్ చేశా, మెసేజ్కి రిప్లై చేయాలా. సో నేనేమనుకుంటా, నా అప్లై నాకు సపోర్ట్ చేయట్లేదు, నా అప్లై నా మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు, నా అప్లై నాకు కాల్ రిసీవ్ చేయట్లేదు అనుకుంటా. బట్ అక్కడ రియాలిటీ ఏంటి అంటే నా అప్లైన్ వేరే ట్రైనింగ్ లో వేరే టీంతో బిజీ ఉంటాడు. సో అందువల్ల వాళ్ళు కాల్ రిసీవ్ చేయలేకపోవచ్చు, మెసేజ్ రిప్లైకి కొంచెం లేట్ అవ్వచ్చు. బట్ అది వదిలేసి మన మైండ్ ఎలా నెగిటివ్ గా థింక్ చేస్తుంది. సో అలా ఎవరు కూడా థింక్ చేయకండి ఫ్రెండ్స్, బికాస్ యువర్ అప్లైన్ ఇస్ అ లీడర్, ఈజ్ అ కాంకరర్, ఈజ్ అ గురు, ఈజ్ ఎ గైడ్, ఈజ్ అ వెల్ విషర్, ఈజ్ అ ఫ్యామిలీ మెంబర్. ఈ రోజు మీరు వెస్టీలోకి వచ్చి ఒక 10 రూపాయలు సంపాదిస్తున్నారంటే దానికి ఫస్ట్ రీజన్ మీ అప్లైన్ అయి ఉంటారు. సో ప్రతి ఒక్క అప్లైన్ కూడా మనము ఒక గైడ్ లాగా మనం ట్రీట్ చేయాలి, ఒక గురువు లాగా మనం ట్రీట్ చేయాలి. బిజినెస్ అన్న తర్వాత మనకి కొన్ని మిస్అండర్స్టాండింగ్ గొడవలు అయ్యే అవుతుంది, అది కామన్. బట్ అవన్నీ కూడా ఎక్కడైతే మనకి క్రియేట్ అయిందో అక్కడే మనం స్టాప్ చేయడానికి స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ అయింది నాకు నా అప్లైన్ కి. సో అదే రోజే ఎందుకు అయింది, ఏం జరిగింది, దానికి సొల్యూషన్ ఏంటి అనేసి ఆ రోజే కూర్చొని మనం డిస్కస్ చేసినట్లయితే ఆ ప్రాబ్లం, ఆ ఇష్యూ అనేది అక్కడికి స్టాప్ అవుతుంది. ఇది మిస్టేక్ నంబర్ 7. సో ఈ రోజు మీరు వెస్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారంటే మీలో ఒక లీడర్ ని చూసారు కాబట్టి మీ అప్లై మిమ్మల్ని ఇక్కడికి ఇంట్రడ్యూస్ చేశారు. సో అందుకోసం మీ అప్లైని మీరు ఒక గైడ్ లాగా ట్రీట్ చేయాలి, ఒక మెంటర్ లాగా ట్రీట్ చేయాలి, ఒక గురువు లాగా ట్రీట్ చేయాలి. ఇది మిస్టేక్ నంబర్ 7. సో ఇక్కడ నేను 7 మిస్టేక్స్ గురించి మాట్లాడాను. ఫస్ట్ మిస్టేక్, రీఇన్వెంటింగ్ ద వీల్. సెకండ్ మిస్టేక్, ఏ స్మాల్ టైమ్ యాటిట్యూడ్. థర్డ్ మిస్టేక్, థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. ఫోర్త్ మిస్టేక్, టేకింగ్ రిజెక్షన్ పర్సనలీ. Fifth one, listening to the dream stealers. Neglecting your retail sales. Sixth one, listening to the dream stealers. Seventh one, abusing your sponsor. వరకు నేను మాట్లాడింది ఏమేం చేయకూడదు అని మాట్లాడాను మన బిజినెస్. సో నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం, మనం ఏమేం చేస్తే వెస్టీలో మనం అందరూ కూడా సక్సెస్ఫుల్ అవుతాం, ఏమేం స్టెప్స్ ని మనం ఫాలో అవ్వాలనేసి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. One second. సో థర్డ్ వాడిని మనం స్టార్ట్ చేయబోతున్నాం, హౌ టు స్టార్ట్ ఇన్ వెస్టీజ్. వెస్టీజ్ లో మనం అందరూ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మనము ఏమేమి స్టెప్స్ ని ఫాలో అవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేసి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. సో ఏదైనా ఒక బిజినెస్ ని మనం స్టార్ట్ చేయకన్నా ముందు మన మైండ్ లో చాలా క్వశ్చన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కిరాణా కొట్టు పెట్టాలి అంటే సో నా మైండ్ లో క్వశ్చన్స్ ఏంటి, సో ఎక్కడ పెడితే వ్యాపారం ఎక్కువ అవుతుంది, దాని రెంట్ ఎంత, అడ్వాన్స్ ఎంత, అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి, టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, దాంట్లో ప్రాఫిట్ ఎంత వస్తుంది, దాంట్లో నేను సక్సెస్ఫుల్ అవుతానా లేదా. సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ నా మైండ్ లో ఉంటుంది. అలాగే ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో కూడా మనము బిజినెస్ ని స్టార్ట్ చేసిన తర్వాత మన మైండ్ లో 3 క్వశ్చన్స్ ఉంటుంది. ఆ 3 క్వశ్చన్స్ ఏంటి అంటే, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎవరితో స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి. ఎక్కడ, మా ఊర్లో స్టార్ట్ చేయాలా, పక్క ఊర్లోనో, పక్క డిస్ట్రిక్ట్ లోనో, పక్క స్టేట్ లో చేయాలా, ఫ్రెండ్స్ తో చేయాలా, రిలేటివ్స్ తో చేయాలా, ఫ్యామిలీ మెంబర్స్ తో చేయాలా, పొద్దున చేయాలా, మధ్యాహ్నం చేయాలా, సాయంత్రం చేయాలా. సో ఇలాంటి అన్ని క్వశ్చన్స్ మన మైండ్ లో ఉంటుంది. సో ఇవన్నీ క్వశ్చన్స్ కి కూడా మన కంపెనీ మనకి ఆన్సర్ ఇచ్చింది. ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ మనకి ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు, ఇక్కడ మనం ఎప్పుడు కావాలా మనం బిజినెస్ ని చేయొచ్చు, ఎవరితో కావాలో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు.
ఇక్కడ మనకి టైం అనేది రిస్ట్రిక్షన్ లేదు, ప్లేస్ అనేది రిస్ట్రిక్షన్ లేదు, పీపుల్ అనేది అంతకన్నా రిస్ట్రిక్షన్ లేనే లేదు. సో ఇక్కడ ఒక బిజినెస్ లో మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఆ బిజినెస్ లో మనకి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ని మనం అందరూ కూడా ఫాలో చేయాలి. నేను ఈ రోజు వెస్టీలోకి జాయిన్ అయ్యాను, సిస్టమ్ ని ఫాలో చేశాను. నా టీంలో ఒక 10 మంది ఉన్నారు. మీరు ఒక్కరే సిస్టమ్ ని ఫాలో చేస్తే మీరు సక్సెస్ఫుల్ అవ్వరు. మీ కింద ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు కూడా సిస్టమ్ ని ఫాలో చేయాలి. సో అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఆ సిస్టమ్ ని ఫస్ట్ మనము డూప్లికేట్ చేయాలి. సో డూప్లికేషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ రైట్ యాటిట్యూడ్ అండ్ రైట్ యాక్షన్ అని చెప్తాం. అంటే ఫస్ట్ మనం సిస్టమ్ ని డూప్లికేట్ చేయాలి. డూప్లికేట్ చేసిన తర్వాత ఆ సిస్టమ్ గురించి నా డౌన్లైన్ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 మందికి సిస్టమ్ గురించి ట్రైనింగ్ ఇచ్చాను అనుకోండి, ఆ 10 మంది నా దగ్గర నుంచి డూప్లికేట్ చేస్తారు. సో డూప్లికేట్ చేసిన తర్వాత ఆ 10 మంది ఒక్కొక్కరు 10 మందికి ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, అంటే 10 మందితో స్టార్ట్ అయిన నా టీం అంటే నా బిజినెస్ రేపటి రోజు 100 మంది అవ్వచ్చు, ఎల్లుండి 1000, ఆ ఎల్లుండి మనకి 10,000 మెంబర్స్ కూడా అవ్వచ్చు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ రైట్ యాటిట్యూడ్ అండ్ రైట్ యాక్షన్ అని చెప్తాం. సో డూప్లికేషన్ ఆఫ్ రైట్ యాటిట్యూడ్ అండ్ రైట్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ ఇన్ వెస్టీజ్. వెస్టీజ్ లో మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ని డూప్లికేట్ చేయాలి. ఇన్ఫర్మేషన్ ని డూప్లికేట్ చేసిన దాన్ని మన డౌన్ లైన్స్ కి మనము మల్టిప్లై చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. సో వెస్టీలోకి జాయిన్ అయ్యారు, మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే కన్స్యూమ్ ద ప్రోడక్ట్ అని చెప్తాం. సో ఫస్ట్ మన కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనము ఐడి క్రియేట్ చేసుకుంటాం. ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన ప్రోడక్ట్స్ ని రిక్వైర్మెంట్ ప్రకారం మనం ప్రోడక్ట్ ని పర్చేస్ చేయాలి. సో ప్రోడక్ట్ ని పర్చేస్ చేసి ఇంటికి వెళ్ళి తీసుకుని వెళ్ళి షోకేస్ లో అక్కడ ఇక్కడ పెట్టేది కాదు. ప్రోడక్ట్ ని తీసుకుని వెళ్ళి ఫస్ట్ మనము ప్రోడక్ట్ ని యూజ్ చేయాలి. దాన్ని ఏమంటామంటే కన్సంప్షన్ అని చెప్తాం. సో కన్సంప్షన్ చేసినప్పుడే మనకి ఆ ప్రోడక్ట్స్ కాన్ఫిడెన్స్ అంటే ఆ ప్రోడక్ట్స్ మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే ఎక్కువగా మన ప్రోడక్ట్స్ గురించి ఎక్కువ మనము రెగ్యులర్ కస్టమర్ అంటే రెగ్యులర్ కన్స్యూమర్ అవుతామో అప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో మనం ఒక బిజినెస్ గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ప్రోడక్ట్ గురించి హైలైట్ చేసినప్పుడు రిజల్ట్ గురించి కూడా చెప్తాం. సో రిజల్ట్ గురించి చెప్పేటప్పుడు వేరే వాళ్ళని ఎగ్జాంపుల్ ఇచ్చే బదులు మిమ్మల్ని మీరే ఎగ్జాంపుల్ ఇచ్చుకోవాలి. నేను ఇలాంటి ప్రోడక్ట్ యూజ్ చేశాను, నాకు ఇలాంటి బెనిఫిట్ వచ్చింది. ఇట్ మేబీ అది సోప్ కావచ్చు, పేస్ట్ కావచ్చు, హెయిర్ ఆయిల్ కావచ్చు, షాంపూ కావచ్చు, ఫుడ్ సప్లిమెంట్స్ కావచ్చు, వేరే ఇంకేదైనా కావచ్చు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎగ్జాంపుల్ మీరే అయి ఉండాలి. బికాజ్ యు ఆర్ ద ఈ బిజినెస్ అనేది మీది. వేరే వాళ్ళ గురించి కూడా చెప్పండి, బట్ మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా వాళ్ళకి షేర్ చేయాల్సి ఉంటుంది. బట్ కొంతమంది దేనికి సార్ కన్స్యూమ్ చేసేది, జస్ట్ నేను డిపి ప్రైస్ కి ప్రోడక్ట్ కొంటాను, కొనేసి వేరే వాళ్ళకి నేను ఎంఆర్పి ప్రైస్ కి సేల్ చేస్తానని కొంతమంది అనుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ అవుతారు, బట్ అది లాంగ్ టర్మ్ ఉండదు. 1 month 2 months సక్సెస్ వైపుకి వెళ్తారు, మళ్ళీ యూటర్న్ చేసుకొని ఫెయిల్యూర్ పైకి వెళ్ళిపోతారు. సో మనం సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే వెస్టీజ్ లో మనం రెగ్యులర్ గా ప్రోడక్ట్స్ ని యూజ్ చేయాలి. సో వితౌట్ కన్స్యూమింగ్ మనం ఎవరికి కూడా షేర్ చేయలేం. ఈ రోజు నేను బుక్ లో చదివి ఈ ప్రోడక్ట్ బాగుంది, ఇది ఉంది, అది ఉంది అని 50% మాత్రమే చెప్పగలను. అదే ఆ ప్రోడక్ట్ ని మీరు పర్సనల్ గా కన్స్యూమ్ చేశారనుకోండి, వేరే వాళ్ళకి మీరు 110% ఆ ప్రోడక్ట్ గురించి షేర్ చేయొచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కన్స్యూమింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? కన్స్యూమ్ ద ప్రోడక్ట్స్. ప్రోడక్ట్స్ ని మనమందరూ కూడా కన్స్యూమ్ చేయాలి. దాంతో పాటు మన కంపెనీలో ఏదైతే న్యూ లాంచెస్ అవుతూ ఉంటుందో ఆ ప్రోడక్ట్స్ ని కూడా మనం మిస్ చేయకుండా రెగ్యులర్ గా దాన్ని యూజ్ చేయాలి. బికాస్ డౌన్లైన్ ఫోన్ చేసి సార్ ఇలాంటి ప్రోడక్ట్ లాంచ్ అయింది కదా, ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తారు. అప్పుడు ఆ ప్రోడక్ట్ మీరు యూజే చేయకపోతే ఆ ప్రోడక్ట్ గురించి వేరే వాళ్ళకి షేర్ చేయగలరా? అవ్వదు. సో అందుకోసం అన్ని ప్రోడక్ట్స్ కూడా మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ కన్స్యూమ్ చేయాలి,
కన్జ్యూమ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ గురించి వేరే వాళ్ళకి మనం ఏం చేయాలి, షేర్ చేయాలి. సో షేర్ ద ప్రోడక్ట్స్ అని చెప్పి. సో షేర్ ద ప్రోడక్ట్స్ అంటే మీ అందరికీ తెలుసు, మన ప్రోడక్ట్ ని షేర్ చేసేది కాదు, ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ గురించి మనం షేర్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ ని యూజ్ చేశాను, ఆ ప్రోడక్ట్ లో ఇది ఉంది, అది ఉంది, ఫీచర్స్ ఉంది, బెనిఫిట్స్ ఉంది, ఇలాంటి నాకు ఇదైంది అనేసి మనము వేరే వాళ్ళకి షేర్ చేయాలి. ఆ షేర్ చేసేటప్పుడు అంతనే ఫ్రెండ్స్, ద మోర్ యూ టాక్ అబౌట్ యువర్ ప్రోడక్ట్స్, ద మోర్ కస్టమర్స్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్. మనం ఎప్పుడైతే ఎక్కువగా మన ప్రోడక్ట్స్ గురించి వేరే వాళ్ళకి షేర్ చేస్తామో, అడ్వర్టైజ్ చేస్తామో, అప్పుడు ఎక్కువ మంది మన డౌన్ లైన్ లోకి వచ్చి జాయిన్ అవుతారు. బికాజ్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో దాంతో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనం షేర్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అడిగితే నేను షేర్ చేస్తా, లేకపోతే లేదు అనుకోవచ్చు. అలా చేస్తే మన బిజినెస్ తో డెవలప్ అవ్వం, గ్రోత్ కూడా అవ్వం. నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం టీవీ చూస్తూ ఉంటాం, ఏదో ఒక మూవీ వస్తుంటే ఒక ఛానల్లో మధ్యలో మనకి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. సో అడ్వర్టైజ్మెంట్ మిమ్మల్ని అడిగి వాడు వేస్తాడా, లేకపోతే మీకు ఫోన్ చేసి వేస్తాడా? వాడు వాడికి ఇష్టమైనప్పుడు వాడు అడ్వర్టైజ్మెంట్ వేస్తాడు, బికాస్ వానికి ప్రమోషన్ కావాలి. అలాగే మన బిజినెస్ గురించి మనమే ప్రమోట్ చేసుకోవాలంటే మనమే వాలంటీర్ గా వెళ్ళాలి. అది ఫ్రెండ్స్ ఇంటికి కావచ్చు, రిలేటివ్స్ ఇంటికి కావచ్చు, తెలిసిన వాళ్ళ ఇంటికి కావచ్చు, పక్కింటికి కావచ్చు, ఎదురింటికి కావచ్చు, లేకపోతే మన ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు కావచ్చు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా ఫ్రెండ్స్ ని మీట్ అయినప్పుడు కావచ్చు, ప్రతి ఒక్కసారి కూడా మీరు మీ ప్రోడక్ట్స్ ని మీరు హైలైట్ చేయాలి. నేను ఇలాంటి ప్రోడక్ట్ యూస్ చేశాను, నాకు ఇలాంటి బెనిఫిట్ వచ్చింది. సో మా ఫాదర్ ఇలాంటి ప్రోడక్ట్ యూస్ చేశారు, వాళ్ళకున్న ప్రాబ్లం తగ్గింది. సో నీలాగే వేరే వాళ్ళు కూడా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఆ ప్రోడక్ట్ ని సజెస్ట్ చేసినందుకు ఇన్ని రోజుల్లో ఈ రిజల్ట్ వచ్చింది. సో ఇలా వాళ్ళకి మన ఎక్స్పీరియన్స్ గురించి వాళ్ళకి షేర్ చేయాలి. బట్ షేర్ చేసేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు డాక్టర్ లాగా ఫీల్ అవుతారు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే బిజినెస్ గురించి ఆలోచించరు, లీడర్స్ ని వెతుక్కుంటూ వెళ్ళరు, పేషెంట్స్ ని వెతుక్కుంటూ వెళ్తారు. కొంతమంది నీకు కాళ్ళ నొప్పి ఉందా, నీకు చేతుల నొప్పి ఉందా, నీకు బీపీ ఉందా, నీకు షుగర్ ఉందా, నీకు ఇంకేదైనా ఉందా అని అడుగుతారు. అలా ఎవరు చేయకండి ఫ్రెండ్స్, బికాజ్ మన కంపెనీలో మెడిసిన్స్ లేదు, మనం డాక్టర్ కూడా కాదు, వీఆర్ హెల్త్ అడ్వైజర్. మెడిసిన్స్ కి ఫుడ్ సప్లిమెంట్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, వచ్చిన ప్రాబ్లం ని క్యూర్ చేసేవాడు డాక్టర్, ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేసేది ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేసేవాడు హెల్త్ అడ్వైజర్. వచ్చిన ప్రాబ్లం ని క్యూర్ చేసేది మెడిసిన్స్, ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేసేది ఫుడ్ సప్లిమెంట్స్. సో అందుకోసం ఎవరు కూడా పేషెంట్స్ ని వెతుక్కుంటూ వెళ్ళకండి, నాలెడ్జ్ ఇవ్వండి, అవేర్నెస్ ఇవ్వండి. వాళ్ళ ప్రాబ్లమ్ ఎప్పుడైతే వాళ్ళు మీకు షేర్ చేస్తారో అప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. బట్ కొంతమంది ఏమనుకుంటారంటే మన ప్రోడక్ట్స్ ఓన్లీ రోగం వచ్చిన వాళ్ళే యూజ్ చేయాలి, డిసీజ్ వచ్చిన వాళ్ళే యూజ్ చేయాలనేసి కొంతమంది అనుకుంటారు. నో, అలాంటి కంపల్సరీ ఏమీ లేదు. హెల్తీగా ఉన్నవాడు కూడా యూజ్ చేయొచ్చు ఆ ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేయడానికి. 10 years అయిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లం అవుతుందనేసి ఈ రోజే మీరు ఫుడ్ సప్లిమెంట్ స్టార్ట్ చేశారనుకోండి, ఆ ప్రాబ్లం రాకుండానే పోవచ్చు, లేకపోతే అది పోస్ట్ పోన్ అవ్వచ్చు, 20 years అయిన తర్వాత రావచ్చు, 30 years అయిన తర్వాత రావచ్చు, రాకుండానే పోవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫుడ్ సప్లిమెంట్స్. ఇది స్టెప్ నంబర్ 2. ఫస్ట్ స్టెప్, ప్రోడక్ట్ ని కన్స్యూమ్ చేశారు. సెకండ్ వన్, కన్స్యూమ్ చేసిన ప్రోడక్ట్స్ గురించి వేరే వాళ్ళకి షేర్ చేశారు. నెక్స్ట్ ఎవరెవరికి షేర్ చేయాలి అనేసి మీరు ఏం చేయాలి, లిస్ట్ ని తయారు చేసుకోవాలి. సో థర్డ్ స్టెప్ వచ్చేసి ప్రాస్పెక్టివ్ లిస్ట్ ఆర్ లిస్ట్ మేకింగ్ అని చెప్తాం. మేక్ ఏ లిస్ట్ అని చెప్తాం. సో ఆ లిస్ట్ లో ఎవరెవరు రాసుకోవాలి, మనకి ఎవరెవరు గుర్తున్నారో, ఎవరెవరికి మన బిజినెస్ గురించి ఆపర్చునిటీ ఇవ్వాలో వాళ్ళందరి పేర్లు కూడా ఆ లిస్ట్ లో రాసుకోండి. ఫస్ట్ కాలం నేమ్, సెకండ్ కాలం మొబైల్ నంబర్, థర్డ్ కాలం లొకేషన్ ఆర్ ప్లేస్, ఫోర్త్ కాలం ఆక్యుపేషన్ వాళ్ళ వృత్తి, ఫిఫ్త్ వన్ నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు. సో ఈ టేబుల్ ఏదైతే ఉందో, నేను ఇప్పుడు ఏదైతే ఫార్మేట్ చెప్పానో ఆ ఫార్మేట్ ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయాలి.
ఎందుకంటే ఎప్పుడైతే ఆ ఫార్మేట్ ని యూజ్ చేసుకొని మనకు తెలిసిన వాళ్ళు, మన ఇంటి ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఎనికింటి వాళ్ళు, పక్క ఊరు, మనకు రిలేటివ్స్, దూరం ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి పేరు కూడా ఆ లిస్ట్ లో రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లిస్ట్ లో రాసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరిని కూడా ప్రీజెట్ చేయకండి. చాలా మంది ఏం చేస్తారంటే ప్రీజెట్ చేస్తారు. వీడు వస్తాడా, వీడు చేస్తాడా, వీడు ప్రోడక్ట్ ని కొంటాడా, వీనికి వెళ్తే వీడు మన మాట వింటాడా, ఇలాంటి ఇల్యూజియేషన్ లో ఉంటారు. అంటే ముందే గ్రహించేది ఇలా అవుతుంది, అలా అవ్వచ్చు అని. అలా ఎవరు చేయకండి. బికాస్ వాడు వస్తాడో రాడు, వాడు చేస్తాడో లేదు, వాడు కొంటాడో లేదు, బట్ మన రెస్పాన్సిబిలిటీ, మన జాబ్ ఏంటి అంటే వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్, వీ హ్యావ్ టు గివ్ అవేర్నెస్ అబౌట్ అవర్ కంపెనీ. మన కంపెనీ గురించి వాళ్ళకి కంటిన్యూస్ అవేర్నెస్ ఇవ్వాలి. అతను ఈ రోజు రాకపోవచ్చు, నో అనొచ్చు, బట్ రేపటి రోజు బిజినెస్ రావాలి అంటే నీకే ఫోన్ చేసి మీ డౌన్లైన్లోనే జాయిన్ అవుతారు. సో అందుకోసం ఎవరిని కూడా ప్రీజెట్ చేయకండి. తర్వాత ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఒక 200 మెంబర్స్ది 300 మెంబర్స్ది లిస్ట్ చేసుకున్నారనుకోండి. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే రోజులో మీట్ అవ్వడానికి అవుతుందా? అవ్వదు. సో అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే డివైడ్ చేసుకోండి. సో డైలీ మీరు ముగ్గురిని మీట్ అవ్వాలి. ఎంతమందిని? 3 మెంబర్స్. ముగ్గురిని అంటే ఏబిసిడి ముగ్గురిని మీట్ అయ్యాను, వాళ్ళు నో అన్నారు, ఇంటికి వెళ్ళిపోయేది కాదు. సో ముగ్గురు అంటే 3 అక్సెప్టెన్స్ తీసుకునే ఇంటికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాడు, వాడు నో అన్నాడు, అది కౌంట్ రాదు, మళ్ళీ ముగ్గురు మీట్ అవ్వాలి. ఇంకొక పర్సన్ నో అన్నాడు, అది కూడా కౌంట్ అవ్వదు, ఇంకొక ముగ్గురిని మీట్ అవ్వాలి. సో 3 అంటే 3 అక్సెప్టెన్స్. వాళ్ళు జస్ట్ నేను వస్తాను, జాయిన్ అవుతాను, లేదా ఇంకేదో పాజిటివ్ గా చెప్తేనే అది కన్సిడర్ అవుతుంది. అలా మీరు ముగ్గురిని మీట్ అయ్యారు. వారానికి ఎంతమంది అయింది? 21 మెంబర్స్ అయింది. సో 21 మెంబర్స్ ని కూడా మీరు ఆ వీక్ లో హోమ్ మీటింగ్ కి ఇన్వైట్ చేస్తారనుకోండి. సో ఆ ఇన్విటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ 21 మెంబర్స్ లో ఎంతమంది రావచ్చు? మేబీ మ్యాక్స్ టు మాక్సిమం 10 to 15 పీపుల్ రావచ్చు. సో వాళ్ళకు కూడా మీరు హోమ్ మీటింగ్ ని కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ స్టెప్ వచ్చేసి మేక్ ఏ లిస్ట్ అని చెప్తాం. ఫస్ట్ వన్ కన్జ్యూమ్, సెకండ్ వన్ షేర్, థర్డ్ వన్ ప్రాస్పెక్టివ్ లిస్ట్. సో లిస్ట్ లో ఉన్న వాళ్ళని మనం ఏం చేయాలి? ఇన్విటేషన్ ఇవ్వాలి. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్విటేషన్ అని చెప్తాం. సో ఇన్విటేషన్ అనేది డైరెక్ట్ గా వెళ్ళి నువ్వు బిజినెస్ లోకి వచ్చి జాయిన్ అయిపో అంటే ఎవరు రారు. సో అక్కడ దానిదైన ఒక సిస్టమేటిక్ ఇన్విటేషన్ ప్రాసెస్ అనేది ఉంది. దాన్ని ఏమంటే చెప్తామంటే ఆర్ట్ ఆఫ్ ఇన్వైటింగ్ ఆర్ 5 C's ఆఫ్ ఇన్వైటింగ్ అని చెప్తాం. సో ఆ 5 C's ఆఫ్ ఇన్వైటింగ్ లో ఫస్ట్ సి వచ్చేసి కాన్వర్సేషన్. ఏంటి? మనం మాట్లాడేది. ఇక్కడ మనం ఏం మాట్లాడతామో అనేది ఇంపార్టెంట్, బట్ దానికన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎలా మాట్లాడాలి, ఎలా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేయాలి, ఎలా ఒకరిని కన్విన్స్ చేయాలి, ఎలా ఒకరిని మోటివేట్ చేయాలనేసి మనం ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. దాంతో పాటు మనం వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు మన స్మైల్ జెన్యూన్ గా ఉండాలి, మన ఐ కాంటాక్ట్ జెన్యూన్ గా ఉండాలి, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఎంథ్యూజియాజం గా చేయాలి. అంటే ఎనర్జీతో, ఫుల్ 100% ఎనర్జీతో వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక డిస్కషన్కి వెళ్ళాము అంటే మనము ఫస్ట్ డిస్కషన్ బెస్ట్ డిస్కషన్ అవ్వాలి అనేసి వెళ్తాం. సో ఫస్ట్ డిస్కషన్ బెస్ట్ డిస్కషన్ అవ్వాలి అంటే మన దగ్గర మన కంపెనీ గురించి, మన ప్రోడక్ట్స్ గురించి 100% నాలెడ్జ్ ఉండాలి. 360 డిగ్రీలో మనకి నాలెడ్జ్ దొరకాలి. ఆ నాలెడ్జ్ ని ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళకి షేర్ చేస్తారో అప్పుడు వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ చూపిస్తారు, మన ప్రోడక్ట్స్ లో ఇంట్రెస్ట్ చూపిస్తారు, మన బిజినెస్ లో ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇది కాన్వర్సేషన్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంట్. సో కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఒకరిది స్ట్రెంగ్త్ ని గుర్తు చేసేది, వాళ్ళకి పొగిడేది. ఫర్ ఎగ్జాంపుల్
మన బిజినెస్ గురించి మాట్లాడిన తర్వాత కొంతమంది రావాలా వద్దా, చేయాలా వద్దా, దీంట్లో సక్సెస్ఫుల్ అవుతానో లేదో, ఎవరు ఏమనుకుంటారో ఏంటో, ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళ మైండ్ లో ఉంటుంది. అంటే 50% లో వాళ్ళు ఉంటారు రావాలా వద్దా. అప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి అనేసి గుర్తు చేయాలి. సార్ మీకు నాకన్నా ఎక్కువగా నాలెడ్జ్ ఉంది, నాకన్నా ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారు, నాకన్నా మంచి ఎక్స్పీరియన్స్ దీంట్లో ఉంది, ఎబిలిటీ ఉంది, నాకన్నా ఎక్కువ కాంటాక్ట్ లిస్ట్ ఉంది, మీరు ఈజీగా నాకన్నా మీకు జాయిన్ అయినట్లయితే నాకన్నా త్వరగా నెలకి ₹1,00,000 కన్నా ఎక్కువగా సంపాదిస్తారు అనేసి వాళ్ళకి మనం ఏం చేయాలి? కాంప్లిమెంట్ ఇవ్వాలి. ఐ రెస్పెక్ట్ యువర్ ఇంటెలిజెంట్, ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ వర్క్, ఐ రెస్పెక్ట్ యువర్ ఎబిలిటీ, ఐ రెస్పెక్ట్ యువర్ కేపబిలిటీ అని చెప్పి వాళ్ళకి వాళ్ళ స్ట్రెంగ్త్ ని గుర్తు చేయాలి. ఇది సెకండ్ వన్, కాంప్లిమెంట్. ఫస్ట్ కాన్వర్సేషన్ మాట్లాడారు, సెకండ్ కాంప్లిమెంట్ ఇచ్చారు, థర్డ్ వన్ మన బిజినెస్ గురించి వాళ్ళకి క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. సో క్యూరియాసిటీ అంటే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయాలి అని అర్థం. సో ఇంట్రెస్ట్ అంటే మీ అందరికీ తెలుసు, ఇక్కడ మనకి 5 అప్రోచెస్ ఉంది. ఆ 5 అప్రోచెస్ లో మనము మన కొత్త వాళ్ళని ఇక్కడ మోటివేట్ చేయొచ్చు, ఐ మీన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్సైట్మెంట్ అప్రోచ్ అని చెప్తారు. సో ఎక్సైట్మెంట్ అప్రోచ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ కాల్ చేశారు, ఫ్రెండ్ ఇలా ఒక బిజినెస్ ని నేను స్టార్ట్ చేశాను, ఇక్కడ చాలా మంది సక్సెస్ఫుల్ అవుతున్నారు, నువ్వు కూడా సక్సెస్ఫుల్ అవ్వాలనేసి నీకు ఈ రోజు కాల్ చేశాను. ఇక్కడ మనం 6 to 8 months సంపాదించే డబ్బులు జస్ట్ 3 to 4 months లోనే సంపాదించవచ్చు. సో దీని గురించి మాట్లాడడానికి రేపటి రోజు 6 o'clock ఈ ప్లేస్ కి రా, అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని ఏదైతే అప్రోచ్ అవుతాం కదా, దాన్ని ఏమంటామంటే ఎక్సైట్మెంట్ అప్రోచ్ అని చెప్తాము. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి డైరెక్ట్ అప్రోచ్. సో డైరెక్ట్ అప్రోచ్ అంటే డైరెక్ట్ గా మన బిజినెస్ గురించి మాట్లాడేది. సో నేను ఇలా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేశాను, ఇక్కడ చాలా మంది సక్సెస్ఫుల్ అవుతున్నారు, సో నువ్వు కూడా జాయిన్ అవ్వు, దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రేపటి రోజు 6 o'clock నన్ను మీట్ అవ్వు అనేసి మనం ఏదైతే అప్రోచ్ అవుతాం కదా, దాన్ని ఏమంటాము అంటే డైరెక్ట్ అప్రోచ్ అని చెప్తాము. అది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి హూ డు యు నో అప్రోచ్. హూ డు యు నో అప్రోచ్ అంటే మనకి తెలియని వాళ్ళని కూడా మన బిజినెస్ లోకి మనం ఇన్వైట్ చేయడం. సో మనకి తెలియని వాళ్ళని కూడా మన బిజినెస్ లోకి ఎలా ఇన్వైట్ చేసేది? ఫర్ ఎగ్జాంపుల్, సో నా ఫ్రెండ్ కాల్ చేసి, ఫ్రెండ్ ఇలా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేశాను, ఇక్కడ సెకండరీ ఇన్కమ్ ని నేను సంపాదించడానికి వచ్చాను, ఇలా సెకండరీ ఇన్కమ్ కోసం సంపాదించడం కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉంటే ఒక 10 మందిని పిలుచుకొనిరా, రేపు సాయంత్రం ఈ బిజినెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ మనం అందరూ కూడా కూర్చొని మాట్లాడదాము అని ఏదైతే అప్రోచ్ అవుతాం కదా, దాన్ని ఏమంటాము అంటే హూ డు యు నో అప్రోచ్ అని చెప్తాము. అది థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసి లొకేషన్ అప్రోచ్. సో లొకేషన్ అప్రోచ్ అంటే మీ అందరికీ తెలుసు, మన బిజినెస్ ని మనం ఎక్స్పెండ్ చేయాలి అనుకుని. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను ఒక ప్లేస్ లో స్టార్ట్ చేశాను నా బిజినెస్ ని, సో చుట్టుపక్కల ఉన్న ఊర్లో నా బిజినెస్ ని నేను ఎక్స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు నా ఫ్రెండ్ కాల్ చేసి, ఇలా నేను ఒక బిజినెస్ ని స్టార్ట్ చేశాను, ఈ బిజినెస్ ని నేను ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను, సో ఆ ఊర్లో నీకు ఎవరైనా కాంటాక్ట్స్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ ఇవ్వు, లేకపోతే నాతో పాటు రా, బిజినెస్ ని మనం అక్కడ మాట్లాడదాము అనేసి ఏదైతే అప్రోచ్ అవుతాం కదా, దాన్ని ఏమంటామంటే లొకేషన్ అప్రోచ్ అని చెప్తాము. అది ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఒపీనియన్ అప్రోచ్. సో ఒపీనియన్ అప్రోచ్ అంటే వాళ్ళ ఒపీనియన్ ని మనం తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది బిజినెస్ ఉంది రా అంటే జాయిన్ అవ్వు అంటే రారు. అదే నేను ఒక బిజినెస్ ని స్టార్ట్ చేశాను, నీ ఒపీనియన్ నాకు కావాలి అంటే అప్పుడు మనకి ఒపీనియన్ చెప్పడానికైనా మన దగ్గరికి వస్తాం. సో ఆ అప్రోచ్ ని మనం ఏమంటామంటే ఒపీనియన్ అప్రోచ్ అని చెప్తాము. అది ఫిఫ్త్ వన్. సో ఇక్కడ నేను 5 అప్రోచ్ల గురించి మాట్లాడాను. ఫస్ట్ వన్ ఎక్సైట్మెంట్, సెకండ్ వన్ డైరెక్ట్, థర్డ్ వన్ హూ డు యు నో, ఫోర్త్ వన్ లొకేషన్, ఫిఫ్త్ వన్ ఒపీనియన్. సో ఇప్పుడు నా క్వశ్చన్ మీ అందరికీ కూడా ఏంటి అంటే, ఈ 5 అప్రోచెస్ లో మనము ఏ అప్రోచ్ ని ఫాలో అవ్వాలి? ప్రతి ఒక్కరు రిప్లై చేయాలి. ఈ 5 అప్రోచ్ల్లో మన బిజినెస్ లో మనము ఏ అప్రోచ్ ని మనము ఫాలో అవ్వాలి, ఇంప్లిమెంట్ చేసుకోవాలి?
చాట్ బాక్స్ లో రిప్లై చేయండి. ప్రతి ఒక్కరు రిప్లై చేయాలి. రమేష్ సార్ గారు చెప్తున్నారు ఆల్ అని. నెక్స్ట్ ఆల్ ద అప్రోచెస్. ఓకే, నెక్స్ట్ 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 all approaches, very very important. Okay, all. Okay, thank you friends, thank you so much. Yes, we have to follow all the approaches, depend upon situation, depend upon person, because ప్రతి ఒక్కర ఆలోచన విధానం ఒకేలాగా ఉంటుంది అని మనం చెప్పలేం. ప్రతి ఒక్క సిచ్యుయేషన్ కూడా ఒకేలాగా ఉంటుంది అని కూడా మనము గ్రహించలేం. సో అందుకోసం ఇక్కడ మనం అన్ని అప్రోచెస్ ని ఫాలో అవ్వాలి. డిపెండ్ అపాన్ సిచ్యుయేషన్, డిపెండ్ అపాన్ పర్సన్. సో ఇక్కడ క్యూరియాసిటీ క్రియేట్ చేసిన తర్వాత ఆ పర్సన్ సైలెంట్ గా ఉంటాడా? నో. మిమ్మల్ని ఫోన్లోనే క్వశ్చన్స్ అడుగుతారు. ఏం బిజినెస్, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా ఎంత చేయాలి, తర్వాత ప్లాన్ ఏంటి, అదేంటి, ఇదేంటి అనేసి మిమ్మల్ని ఫోన్లోనే క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ అన్నిటికీ కూడా మనం ఫోన్లో ఆన్సర్ ఇవ్వడానికి అవుతుందా? నో. జస్ట్ బ్రీఫింగ్ ఇచ్చి మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో అవన్నిటికీ కూడా నేను ఆన్సర్ ఇస్తాను అనేసి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఎనర్జీని కంట్రోల్ చేసుకోవాలి. మీ ఎగ్జైట్మెంట్ ని కంట్రోల్ చేసుకుని వాళ్ళ దగ్గర చెప్పాలి, సార్ మీరు ఏమైతే క్వశ్చన్స్ అడిగారో అవన్నీ కూడా నేను ఫోన్లో మాట్లాడడానికి అవ్వదు, రేపటి రోజు ఈ టైంలో ఈ ప్లేస్ లో మనం మీట్ అయ్యి అన్ని మాట్లాడదాము, సో నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అనేసి వాళ్ళ దగ్గర మనం ఏం తీసుకోవాలి? కమిట్మెంట్ తీసుకోవాలి. సో ఆన్ టైం కమిట్మెంట్ కావచ్చు, తర్వాత ఏదైనా క్యాన్సలేషన్స్ ఉంటే ముందే మాట్లాడుకొని ఆ టైంని వేరే వాళ్ళకి అలోకేట్ చేయడం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీరే హ్యాండిల్ చేసుకోవాలి. ఇది 5th వన్, కమిట్మెంట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ప్రోడక్ట్ ని కన్స్యూమ్ చేయాలి. కన్స్యూమ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ గురించి వేరే వాళ్ళకి షేర్ చేయాలి. ఎవరెవరికి షేర్ చేయాలి అనేసి లిస్ట్ ని తయారు చేసుకోవాలి. లిస్ట్ లో ఉన్న వాళ్ళని ఇన్విటేషన్ ఇవ్వాలి. ఎక్కడికి? హోమ్ మీటింగ్ కి వాళ్ళని మనము ఇన్వైట్ చేయాలి. సో హోమ్ మీటింగ్ లో మనకి బిఫోర్ ద మీటింగ్, హోమ్ మీటింగ్ ఆర్ జూమ్ మీటింగ్ అని చెప్తారు. బిఫోర్ ద మీటింగ్, డ్యూరింగ్ ద మీటింగ్, ఆఫ్టర్ ద మీటింగ్. మీటింగ్ కి ముందు మనం ఏం చేయాలి, మీటింగ్ జరిగేటప్పుడు, మీటింగ్ అయిన తర్వాత మనం ఏం చేయాలనేసి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మీరు రేపటి రోజు మీరు ఒక 5 o'clock మీటింగ్ ని కండక్ట్ చేశారు, షెడ్యూల్ చేశారు. సో షెడ్యూల్ చేసిన తర్వాత 5 o'clock అంటే మీరు ఏ టైం రెడీగా ఉండాలి? 4 గంటలకి రెడీగా ఉండాలి. 4 o'clock టేబుల్స్, చైర్స్, సో అక్కడ క్యాట్లాగ్ కావచ్చు, వాయిస్ మ్యాగజైన్, ఫ్లిప్ చార్ట్, లీడింగ్ లేడీస్ బుక్, కార్ బుక్, లగ్జరీ కార్ బుక్, డెమో ప్రోడక్ట్స్, దాంతో పాటు మనకి ఈ జాయినింగ్ ఫామ్, ఆర్డర్ ఫామ్, మోటివేషనల్ వీడియోస్, సక్సెస్ స్టోరీస్, ప్రతి ఒక్కటి కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. సో దాంతో పాటు మనం టైం కూడా ఫాలో చేయాలి. 5 o'clock మీరు షెడ్యూల్ చేశారు అంటే అట్లీస్ట్ 15 to 20 minutes లోపలే మీరు ట్రైనింగ్ సెషన్ ని స్టార్ట్ చేసేయాలి. ఆన్ టైం ఉండాలి. దాంతో పాటు మన డ్రెస్ కోడ్, మీ అందరికీ తెలుసు మన డ్రెస్ కోడ్ ఏంటి అనేసి. వెస్టీజ్ డ్రెస్ కోడ్, వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, వెస్టీజ్ టై, బ్లాక్ షూస్. లేదు సార్ అది నా దగ్గర లేదు అంటే అట్లీస్ట్ వెస్టీజ్ టీ షర్ట్ యూస్ చేయండి. అది కూడా లేదు అంటే ఫార్మల్స్ ని మనము ఫాలో చేయాల్సి ఉంటుంది మీటింగ్స్. ఇది బిఫోర్ ద మీటింగ్ మనము కేర్ఫుల్ గా ఉండాల్సింది. నెక్స్ట్ డ్యూరింగ్ ద మీటింగ్. సో మీటింగ్ జరిగేటప్పుడు మనం ఏం చేయాలి? సో మీ అందరికీ తెలుసు మీటింగ్ జరిగేటప్పుడు మనము మన బిజినెస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఫస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఇంట్రడక్షన్ కావచ్చు, ట్రెండింగ్ బిజినెస్ అని దాని గురించి ఇన్ఫర్మేషన్ కావచ్చు, తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎందుకు చేయాలి, ఈ రోజు జాబ్ కి దానికి డిఫరెన్స్ ఏంటి, అది ఇది మనం చెప్పి వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇచ్చి, తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ ని ఎందుకు వెస్టీజ్ లోనే సెలెక్ట్ చేసుకోవాలి అనేసి కెరియర్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, అదైన తర్వాత మన బిజినెస్ గురించి వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వండి. సో 5 pillars ఏదైతే చెప్పాను కదా మొన్నే,
నేనా? సో దాన్ని మీరు ఇక్కడ మాట్లాడాలి. మన కంపెనీ గురించి, ప్రోడక్ట్స్ గురించి, మేనేజ్మెంట్ గురించి, మార్కెట్ గురించి, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి వాళ్ళకి మీరు నాలెడ్జ్ ఇచ్చి లాస్ట్ లో మార్కెటింగ్ ప్లాన్ గురించి వాళ్ళకి సజెషన్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏమేమి ఇన్కమ్ ఉంది, ఆ ఇన్కమ్ తీసుకోవాలంటే మనం ఏ లెవెల్ వెళ్ళాలి, ఎంత పీవీస్ చేయాలనేసి ప్రతి ఒక్కటి కూడా ఇంట్రడక్షన్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది డ్యూరింగ్ ద మీటింగ్ జరిగేటప్పుడు మనం ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదు సార్ ఇవన్నీ నాకు గుర్తుపెట్టుకోవడానికి అవ్వదు అంటే ఇక్కడ మన దగ్గర ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఏంటంటే మన దగ్గర ఈ ఫ్లిప్ చార్ట్ దొరుకుతుంది, టూల్ ఫ్లిప్ చార్ట్. ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫ్లిప్ చార్ట్ ని పర్చేస్ చేశారనుకుంటున్నా. బట్ ఎవరైతే పర్చేస్ చేయలేదో ఇమీడియట్ గా పర్చేస్ చేయండి. బికాస్ నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా అక్కడ పిక్చర్ ముఖాంతరం వాళ్ళకి మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వచ్చు. సో ఇది డ్యూరింగ్ ద మీటింగ్. నెక్స్ట్ ఆఫ్టర్ ద మీటింగ్ తర్వాత మనం ఏం చేయాలి? సో మీటింగ్ అయిన తర్వాత వాళ్ళకి డౌట్స్ ఉంటుంది, క్వేరీస్ ఉంటుంది. వాళ్ళకి ఏం డౌట్ అనేసి అడిగేసి ఆ డౌట్స్ ని మనము క్లారిఫై చేయాలి. వాళ్ళ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ ఇవ్వాలి. సో ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ ఫామ్, జాయినింగ్ ఫామ్ రెడీగా పెట్టుకొని తీసుకోండి సార్. సో దీంట్లో మీ డీటెయిల్స్ ని ఫిల్ చేయండి. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే రేపు తెచ్చేయండి, లేకపోతే ఈ రోజు ఉంటే ఇవ్వండి, లేకపోతే రేపు తెచ్చేయండి అని చెప్పి స్పాట్ లోనే వాళ్ళ ఐడి క్రియేట్ చేసి స్పాట్ లోనే వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ అనేది మీరు పర్చేస్ చేయించాలి. బట్ చాలా మంది ఏం చేస్తారు అంటే ఈ రోజు పర్చేస్ చేపిస్తారు వాళ్ళ చేతిలో, బట్ సారీ ఐడి అయితే ఈ రోజు క్రియేట్ చేసేస్తారు, బట్ వాళ్ళ దగ్గర పర్చేస్ చేయడానికి 1 month, 2 months, 3 months తీసుకుంటారు. సారీ 1 day, 2 days, 3 days, 5 days, 10 days తీసుకుంటారు. ఇలా ఎవరు చేయకండి ఫ్రెండ్స్. అలా చేశారనుకోండి వాళ్ళు మిమ్మల్ని మర్చిపోతారు. స్పాట్ లోనే ప్రోడక్ట్ ని కొనిపించారనుకోండి వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ లేదు, తీసుకుని వెళ్ళి యూజ్ చేయాల్సింది. యూజ్ చేసిన తర్వాత ప్రోడక్ట్స్ బాగుంటుంది, ప్రోడక్ట్ ఖాళీ అవుతుంది, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి బిజినెస్ గురించి, ప్రోడక్ట్ గురించి అడగతారు. సో ఇది ఆఫ్టర్ ద మీటింగ్ మనం చేయాల్సిన పని. ఫస్ట్ ప్రోడక్ట్ ని కన్జ్యూమ్ చేశారు. సెకండ్ వన్, కన్జ్యూమ్ చేసిన ప్రోడక్ట్ గురించి వేరే వాళ్ళకి షేర్ చేశారు. ఎవరెవరికి షేర్ చేయాలి అనేసి లిస్ట్ ని తయారు చేసుకున్నారు. లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చారు. ఎక్కడికి? హోమ్ మీటింగ్స్ కి. హోమ్ మీటింగ్ లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళతో మనం ఏం చేయాలి? టీం వర్క్ చేయాలి. సో టీం వర్క్ అంటే మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేసేది. టీం అంటే ఏంటి? టీ అంటే టుగెదర్, ఈ అంటే ఎవ్రీవన్, ఏ అంటే అచీవ్స్, ఎం అంటే మోర్. అందరూ కలిసి ఎక్కువగా పనిచేసి ఒక గోల్ ని రీచ్ అవ్వడానికి ఏదైతే మనం స్పిరిట్ గా వర్క్ చేస్తామో దాన్ని ఏమంటామంటే టీం వర్క్ అని చెప్తామో. అది 6th one. సో ఇక్కడ మన వెస్టీజ్ లో టీం వర్క్ అంటే ఏంటి? ఫీల్డ్ వర్క్. సో మనం ఇక్కడ అప్లైన్ తో కూడా పని చేయాలి, డౌన్ లైన్ తో కూడా పని చేయాలి. సో ఫీల్డ్ వర్క్ ఎలా చేయాలి అనేసి ఫస్ట్ ఒక 3 సెషన్ 4 సెషన్ మీ అప్లైన్ ఎలా చేస్తున్నారు అనేసి అటెండ్ అవ్వాలి. ఒకరిని ఎలా కన్విన్స్ చేస్తున్నారు, ప్రోడక్ట్ గురించి ఎలా నాలెడ్జ్ ఇస్తున్నారు, ఒకరిని ఎలా మోటివేట్ చేస్తున్నారు, ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే దానికి ఎలా ఆన్సర్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా మీరు ఒక 3 సెషన్ అటెండ్ చేసి అక్కడ నేర్చుకుని మళ్ళీ మీ బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేసుకుని తర్వాత మీ డౌన్ లైన్ లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు కూడా మీరు నేర్పించాలి ఎలా అక్కడ మాట్లాడాలి, ఫీల్డ్ వర్క్ ఎలా చేయాలి. సో అంటే ఇక్కడ మనం అప్లైన్ తో పని చేస్తాం, డౌన్ లైన్ తో పని చేస్తాం, కొత్త వాళ్ళతో పని చేస్తాం, టీమ్ తో పని చేస్తాం. సో ఓవరాల్ దాన్ని ఏమంటాము అంటే టీమ్ వర్క్ అని చెప్తాము. అది 6th one. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా పక్కన ఒక పెద్ద బండి ఉంది అనుకోండి, రాక్. దాన్ని నేను అక్కడనే తోస్తున్నా, వెళ్తుందా ముందుకి? నో. నాతో పాటు ఒక 10 మంది జాయిన్ అయ్యారనుకోండి, 10 మంది కూడా పుష్ చేస్తున్నారు, తోస్తున్నారు, వెళ్తుందా ముందుకి? కొంచెం ముందుకు వెళ్ళొచ్చు, నిదానంగా వెళ్ళొచ్చు. నాతో పాటు ఒక 100 మంది జాయిన్ అయ్యారనుకోండి, 100 మంది కలిసి దాన్ని తోస్తున్నాం, వెళ్తుందా? ఈజీగా వెళ్తుంది. నాతో పాటు ఒక 1000 మెంబర్స్ జాయిన్ అయ్యారనుకోండి, ఆ బండని ఈజీగా తీసి పక్కన పారేయచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీమ్ వర్క్.
సో మన వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మనం ఒక్కరే పని చేసేది కాదు, మన డౌన్ లైన్ లో ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేస్తే మాత్రమే సార్ మీ వాయిస్ కట్ అవుతుంది, రావట్లేదు అసలు. నందకిషోర్ సార్ వాయిస్ రావట్లేదు సార్. సార్ మీ వాయిస్ వినపట్లేదు. సార్ మీ వాయిస్ రావట్లేదు సార్ నందకిషోర్ సార్. సో నా వాయిస్ వినపడట్లేదా? వినపడట్లేదు సార్. ఇప్పుడు వినపడుతుంది సార్. హలో, ఇప్పుడు ఇప్పుడు ఓకే సార్ మాట్లాడండి. ఓకే, మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇక్కడ ఫాలో అప్ అని చెప్పాను. ఫస్ట్ మనం టీం వర్క్ మాట్లాడేటప్పుడు టీం వర్క్ లో జనాలు జాయిన్ అవుతారు. కింద జాయిన్ అయిన వాళ్ళు మనం చెప్పిందన్నీ కూడా, అంటే మనము ఏదైతే నేర్పించామో అవన్నీ కూడా ఫాలో చేస్తున్నారా, ఇంప్లిమెంట్ చేసుకున్నారా లేదా అనేసి మనం చేయాల్సిన పని ఏంటి, రెగ్యులర్ ఫాలో అప్ అని చెప్పి. సో ఫాలో అప్ అంటే నేను చెప్పాను, గౌతమ్ బలి సార్ ఎప్పుడు కూడా మనకు ఒక స్టేట్మెంట్ చెప్తూ ఉంటారు, అప్ లైన్ కు పూచో కైసా, డౌన్ లైన్ కు బతావో ఐసా, బీచ్ మీ కమావో పైసా అని చెప్పి. సో వెస్టీలో ఎలా డబ్బు సంపాదించాలనేసి మీ అప్లైన్ అడగండి. మీ అప్లైన్ ఏదైతే ఇన్ఫర్మేషన్, టెక్నిక్స్, మెథడ్స్ ని షేర్ చేస్తారో అవన్నీ తీసుకొని మీ బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేసుకొని మీ డౌన్ లైన్ ట్రైనింగ్ ఇస్తే చాలు, మధ్యలో మీకు కమిషన్ అనేది వస్తూనే ఉంటుంది అని. ఇక్కడ ఫాలో అప్ అంటే ఫాలో అప్లైన్, ఫాలో డౌన్ లైన్, ఫాలో ద టీమ్, ఫాలో ద సిస్టమ్. సో ఇక్కడ మనం ఫస్ట్ కన్స్యూమ్ చేయాలి ప్రోడక్ట్స్ ని కన్స్యూమ్ చేసిన తర్వాత వేరే వాళ్ళకి మనం షేర్ చేయాలి. ఎవరెవరికి షేర్ చేయాలి అనేసి లిస్ట్ ని తయారు చేసుకోవాలి. లిస్ట్ ని తయారు చేసుకున్న తర్వాత ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఎక్కడికి? హోమ్ మీటింగ్ రమ్మని చెప్పాలి. హోమ్ మీటింగ్ లో మన బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళతో మనం టీం వర్క్ చేసి వాళ్ళని రెగ్యులర్ గా మనం ఫాలో అప్ చేస్తూనే ఉంటాం. సో ఈ 7 స్టెప్స్ ని ఫాలో చేసి మన వెస్టీలో చాలా మంది బ్రాంజ్ అయ్యారు, సిల్వర్ అయ్యారు, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్, యూనివర్సల్ క్రౌన్, డబల్ యూనివర్సల్ క్రౌన్ రైటర్స్ అయ్యారు. నెలకు 1,00,000, 2,00,000, 5,00,000, 10, 20, 30, 40, 50, 1 కోటి రూపాయలు కూడా సంపాదిస్తున్నారు. సో మీరు కూడా ఈ 7 స్టెప్స్ ని ఫాలో చేసి మన వెస్టీలో సక్సెస్ఫుల్ అవుతారు. మీరందరూ కూడా ఇక్కడ డబ్బులు సంపాదించడానికి రెడీగా ఉన్నారు. మీ మీద మీకు నమ్మకం ఉంది అనేసి మీకు అనిపించినట్లయితే సో చాట్ బాక్స్ లో ఐ ఆమ్ రెడీ అనేసి మెసేజ్ చేయండి. ఐ ఆమ్ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 3 days లో
మనం ఏదైతే మాట్లాడామో, సో వెస్టీజ్ని ఎందుకు కెరియర్ పార్ట్నర్గా తీసుకోవాలి, ఎందుకు మనం వేరే కంపెనీ తీసుకోకూడదు, అదైన తర్వాత మనం ఒక బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, ఆ కామన్ మిస్టేక్స్ చేస్తే దానికి రైట్ అప్రోచ్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, గోల్ ఏంటి, దాని గురించి మనం నిన్న డిస్కస్ చేసాం. ఈ రోజు మనం అందరూ కూడా వెస్టీజ్ లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏమేం స్టెప్స్ ని మనం ఫాలో చేస్తే మనం ఇక్కడ సక్సెస్ఫుల్ అవుతాం అనేసి ఈ రోజు మనం డిస్కస్ చేసాం. ఐ థింక్ ఈ రోజు నేను ఏదైతే మాట్లాడాను, 3 days ఏదైతే మాట్లాడానో అదన్నీ కూడా మీ బిజినెస్ కి హెల్ప్ అవుతుంది. మీరందరూ కూడా దాన్ని ఫాలో చేసి మీరు దీంట్లో సక్సెస్ఫుల్ అయ్యి నెలకు ₹1,00,000 1 year లో 1 lakh సంపాదించాలి, క్రౌన్ రేటర్ అవ్వాలనేసి మీ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా అచీవ్ కూడా చేస్తారనేసి నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఓవర్ టు నటేష్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నందకిషోర్ సార్. 3 days చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మాకు టైంకి వచ్చి ఓపిక చెప్పినందుకు ధన్యవాదాలు సార్, ఎంటైర్ టీమ్స్ తరఫున. ఇలాగే మాకు మంచి ట్రైనింగ్స్ కంటిన్యూగా చేయాలని కోరుకుంటున్నాను సార్. ఈ రోజు వచ్చేసి సారు మీరు చెప్పిన వాటిలో 7 steps అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సార్ నేను. ఎందుకంటే ఈ 7 steps అనేది ఒక సిస్టమ్ సార్. ఈ సిస్టమ్ అనేది ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో డెఫినెట్ గా వెస్టేజ్ లో ఏదైతే అనుకుని వస్తారో అనుకున్నది సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది సార్, డెఫినెట్లీ. అందుకే ఈ 7 steps చాలా కీలకం వెస్టేజ్ బిజినెస్ లో. ప్లస్ ప్రతి ఒక్క న్యూ డిస్ట్రిబ్యూటర్స్ ఈ